ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ పరిశుద్ధ దినమున ఎంతగానో ప్రభువులో ఆనందిస్తున్నాం కదండి. ప్రతిరోజు ఇలా లేవగానే అందరం సమకూర్చబడి దేవుని మాటలు ధ్యానించడం, ఆయన మాటల ప్రకారం బ్రతకడం ఎంతో సంతోషాన్ని, నెమ్మదిని మనం మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మన జీవితాల్లో చాలా భయంకరంగా ఉండేటి, కానీ ఇప్పుడు దేవుని పట్టుకున్న తర్వాత, దేవుని మాటలు వినడం ప్రారంభించిన తర్వాత మన జీవితాల్లో దేవుడు తన బలమైన కార్యాలను జరిగిస్తూ మనల్ని ఉన్నతంగా ఉంచుతూ ఉన్నారు. మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలో 18వ కీర్తనలో 48వ వచనం, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నిజంగా దేవుని మాటలు సత్యమైనవి, దేవుని మాటలు బలమైనవి. నిజంగా చూడండి, దేవుడు ఎంతటి గొప్ప కార్యాలు చేస్తారంటే, మన మీద లేచు వారి కంటే దేవుడు మనల్ని గొప్పగా హెచ్చించే దేవుడై ఉన్నారు. శత్రువులు మనల్ని తొక్కాలని చూస్తూ ఉంటారు, లేకపోతే పడేయాలని చూస్తూ ఉంటారు. మనకంటే వారు ఉన్నతంగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా చెప్పాలి అంటే మనం నాశనం అయిపోవడం అంటే వారికి చాలా ఇష్టం కదండి. ప్రతి శత్రువు మనల్ని అణగద్రొక్కాలని చూసినా దేవుడు శత్రువు పైన విజయం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని మాటల ప్రకారం ప్రత్యేకంగా జీవిస్తారో వారి పక్షాన నిలబడే దేవుడై ఉన్నారు. ఎంతమంది ఎన్ని పన్నాగాలు వేసినా, శత్రువు ఎలా అయినా మరి అణగద్రొక్కాలని మనల్ని చూసిన దేవుడు మరి శత్రువు కంటే ఎక్కువగా మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు. ఆమేన్. వాడు ఎంత ఎత్తుగా మనల్ని అణచివేయాలని చూస్తున్నా అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని హెచ్చించి ఉన్నత స్థితిలో ఉంచే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి విషయాల్లో మీరు బాధపడుతున్నా, ఎలాంటి వారితో ఇబ్బంది పడుతున్నా, ఎన్ని పోరాటాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు మీ చుట్టూ అలముకున్నా, మీకు ప్రతివానికి చాలా విరోధం ఉందేమో, లేకపోతే చాలా భయంకరమైన మరి సిచ్యువేషన్స్ లో మీరు ఉండొచ్చు. మంచి చేశారు, కానీ ఆ మంచి అంతా కూడా మరి వారు ఒక ఛాన్స్ గా తీసుకొని దాన్ని మంచిని త్రిప్పి కొడుతున్నారేమో, లేకపోతే మీ పైన అనరాని మాటలు, నిందలు, అవరోధాలని తీసుకొస్తున్నారేమో. కానీ ఎన్ని తీసుకొచ్చినా దానికంటే బలముగా అపవాది ఆలోచన కంటే దేవుని ఆలోచన ఉన్నతమైనది. అపవాది ఆలోచన నాశనానికి గురి చేస్తుంది, కానీ దేవుని ఆలోచన మంచి చేస్తుంది. మంచి ఎప్పుడు గెలుస్తూనే ఉంటుందండి. మంచి ఎప్పుడు మరి విజయము రూపంలో ఖచ్చితంగా మనకు మేలు తీసుకొని వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ఎంత భయంకరమైన పరిస్థితులు అపవాది తీసుకొచ్చిన దేవుడు మరి ఎవరి ముందైతే నిందలు, అవమానాలు, ఎవరి ముందైతే భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారో వారి ఎదుటనే దేవుడు గొప్పగా హెచ్చించనై ఉన్నారు. వారి కంటే ఎక్కువగా, వారి ఆలోచన కంటే మిన్నైన ఆలోచన దేవుడి ఆలోచన అయితే దేవుని బిడ్డలుగా మరి గొప్పగా దేవుడు హెచ్చించనై ఉండి తల దించుకున్నారేమో, కానీ తల ఎత్తబడే రోజు రాబోతుంది. ఆమేన్. అద్భుతమైన కార్యం దేవుడు జరిగించనై ఉన్నారు. భయపడకండి. నా జీవితం ఏంటి, ఎలా నేను ముందుకెళ్తాను, ఇంత నీతిగా బ్రతుకుతున్నా, ఇంత చక్కగా మరి దేవుళ్ళో ముందుకు సాగుతున్నా, ఇన్ని భయంకరమైన పరిస్థితులా అని అనుకోవచ్చు. కానీ చూడండి, ఉదయకాల సమయంలో దేవుని సేవకురాలిగా నేను ఒక మాట చెప్పగలుగుతాను. శ్రమల్లో, కష్టాల్లో, భయంకరమైన పరిస్థితిలోనే మనం ఎక్కువగా నిలబడాలండి. అప్పుడు దేవుని ఆశ్చర్య కార్యాలను మనం చూడగలుగుతాం. ఇదిగో ఎక్కడైతే పడిపోయారో అక్కడే దేవుడిలా పెట్టబోతున్నారో ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన దేవుని మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. మనము మరి మన జీవితాల్లో
దేవుడు ఉన్నతంగా ఉంచును గాక. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. చక్కని రీతిలో మాతో మీరు మాట్లాడారయ్యా, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటలు మా జీవితాల్లో నెరవేర్చబడాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన వాడ, ఉదయకాల సమయంలో చక్కనైన మీ మాటల ద్వారా మేము ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నాం, దీవించబడుతున్నాం, ధైర్యాన్ని పొందుకుంటున్నాం. మీ బలమైన మాటల ద్వారా ప్రభా మేము నూతనమైన కృపలోనికి నడిపించబడుతున్నాం. అయ్యా సహాయము చేయండి ప్రభా, ఇంకను బలపరచండి, లేవనెత్తండి, స్థిరపరచండి. ఆయా ప్రతి ఆటంకాలపైన విజయము దయచండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా మీ మాటల ద్వారా వారి జీవితాలలో ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారో ఆయా వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. ప్రతి శత్రు ఆటంకాలపైన విజయము దయచేయండి. శత్రుని అణచివేయండి. ఆయా శత్రువు పైన విజయాన్ని దయచేయండి. మా ప్రియులందరికీ క్షేమాన్ని కలగచేయండి. నెమ్మది, శాంతి, సమాధానం చేత వర్ధలింపబడును గాక. కుటుంబాలు నాశనం చేస్తున్న అపవాది కార్యాలు, కుటుంబంలో ప్రభా నెమ్మది లేకుండా చేసిన అపవాది కార్యాలు, ఆయా జీవితాల్లో ప్రభా ఉన్నతంగా ఎదగకుండా చేసిన అపవాది కార్యాలు యేసు నామంలో ఎదుకోండి. యేసు నామంలో ప్రభా బంధిస్తున్నాం. సహాయం చేయండి. మీరే తోడుగా ఉండమని వేడుకున్నాం. అద్భుతం జరిగించండి ప్రభా. మా పిల్లలందరికీ క్షేమాన్ని కలగచేయండి. నెమ్మది, శాంతి, సమాధానం చేత వర్ధలింప చేయండి. మంచి ఆరోగ్యం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.